నమస్తే, ఏ పేరు మీ పేరు? నా పేరు జయేందర్, కందుకూరు మండల్ ప్రెసిడెంట్. ఈ రోజు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ రావడం ఎంతో సంతోషం. తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో రైతు ఏ విధంగా ఉండనో మనందరం కూడా చూసి ఉన్నాం. గతంలో రైతును రాజుగా చేయాలన్నదే కేసీఆర్ గారి ఆకాంక్ష. ఈ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతును మళ్ళీ దివాలా కోరిగా మార్చి మళ్ళీ అదా పాతాల లోకానికి తొక్కే విధంగా చేస్తున్నటువంటిది మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రుణమాఫీ 140% కాలేదు, రైతు బంధు సరైన సమయంలో రాలేదు, కరెంటు కూడా సరైనటువంటి దిశలో లేదు. మళ్ళీ రైతు పాత గతంలో ఉన్నటువంటి ఆంధ్ర పాలకుల చేతిలో ఏ విధంగా అయితే నలిగిపోయిండో మళ్ళీ అదే విధంగా నలిగిపోవడానికి మార్గాలు వేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారి పాలన మనం అందరం చూస్తున్నాం. దీని అంతటికి నిరసనగా స్వచ్ఛందంగా అన్ని గ్రామాల నుంచి రైతులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రత్యక్షంగా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈరోజు 1 సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మీరందరూ కూడా గ్రామాలలో చూస్తున్నాము, మన మీటింగ్ లో కూడా చూస్తున్నాం. కాబట్టి రాబోయే 3-4 సంవత్సరాల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఊర్లో తిరగనీయకుండా చేస్తామని మీ అందరం కూడా రైతులందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆనవాళ్ళు తీసేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు కదా. ఆనవాళ్ళు కాదు, ఆయన ఆశయాలు గిట చూడలేడు. ఆయన రేవంత్ రెడ్డి వచ్చేసారి మరి ఎప్పుడైతే ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తుండ్రు. ప్రజలు అనుకూలంగా రైతులకు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఏది కానీ ఆయన అవకాశంగా వాడుకొని ఆయన డబ్బులు జేబులు వేసుకుంటుండు. కాబట్టి రేవంత్ రెడ్డి ఎప్పుడు గిట ఆయన జేబు నింపుకుంటాడు, కానీ ప్రజల కోసానికి ఎప్పుడు గిట మేలు చేయనోడు. అటోటోడు సీఎం కావద్దు, అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుందంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేది. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక హామీ కూడా ఇస్తలేడు. రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా మంత్రి చేయలేదు. ఏదో లంగప్పుకు తొందర అప్పుడు సీఎం టీడీపీ టికెట్ ఇచ్చినప్పుడు కొడంగల్లో గెలిచిండు. గెలిచిన తర్వాత ఏదో ఇప్పుడు అందరికి పైసలు ఇచ్చి లోట్ల ఇప్పుడు దొంగతనంతోటి గెలిచేసి సీఎం అయిపోయిండు. ఇప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కరెక్ట్ లేవు, ఒక్కటి ఇస్తలేడు. మా కేసీఆర్ ఇచ్చినట్టు ఒక్క పథకం కూడా అమలు చేస్తున్నాడు. మా కేసీఆర్ చెప్పలే గానీ పని చేసి చూపెట్టిండు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు చాలా రైతులు ఎలక్షన్ అప్పుడు అంటే చిన్న కార్డులు ఇచ్చారు సార్. ఎవరు కాంగ్రెస్ లో కార్డులు ఇచ్చారు లేవు, ఇచ్చిరు. వాళ్ళు ఆ రోజు మోసం చేసిరు సార్ ప్రజలను. తెలియని వాళ్ళు అందరూ మనలా ఎడ్యుకేషన్ పర్సన్ కాదు కదా, చేసిరు, ఓట్లు దొబ్బేసుకున్నారు. కేసీఆర్ సార్ ఉండగా చాలా లేదు సార్. ఈసారి జనం మోసపోరు, ఈసారి రెడీగా ఉండరు. ఇది రైతుల కూడా పట్ట అది కొనేటప్పుడు తీసి మనం కొనుక్కొచ్చుకున్నప్పుడు రేట్ ఎక్కువ అవుతుంది. మనం అమ్ముకొని పోతే బుడ్డలు నిరుడు ఊర్లోనే 7,000 అమ్మినాం. ఇలా నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం నాది. అయితే నేను బుడ్డలు తీసుకోపోతే నాగర్కర్నూలు 6,200, 300 వరకు అవుతుంది. వాళ్ళు మీద 14,000, 13,500 దాంట్లో సగం రేటు ఉడుకోవుతుంది సార్. మరి అంటే రైతులకు చాలా నష్టం జరుగుతుంది. దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం మంచి లేదు సార్. ఏం చేయాలంటే ఇంకా అట్టే ఓపిక పడాలి. మనం వచ్చినప్పుడు మన టైం చూపించుకోవాలి అంతే. లేదు లేదు చెప్పు, మొదటిసారి జనాలు మోసపోవచ్చు సార్. మరి పక్క ఈసారి మోసపోయినరు అర్థమైంది. సర్పంచ్ ఎలక్షన్ లో మొత్తం టీఆర్ఎస్ సర్పంచ్ వస్తారు ఎక్కువ. ఇన్ని దినాలు ఓపిక పట్టింది కూడా అది మన మంచి కోసమే. ఏం చేస్తా అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వాల్సిందే సార్. మరి ఎందుకంటే పక్క కేంద్ర నిధులకి వెళ్ళి వస్తాయి గ్రామ పంచాయతీ నిధులు. ప్రతి ఒక్క మామూలు వ్యక్తికైనా తెలిసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ నిధులు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ సర్పంచులు గెలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ నిధులే ఊళ్ళే పనులు చేసేది. లాస్ట్ ఇప్పుడు ట్రాక్టర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులే కావాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ సెంట్రల్ కేం సార్. మేము టీఆర్ఎస్ రాష్ట్రంలో మా పార్టీ ఉంది కదా, తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న పార్టీ సార్. మళ్ళీ తెచ్చుకున్న పార్టీ కాబట్టి ఆయనకు అభిమానం ఉంది కాబట్టి ప్రజల మీద మంచి పనులు చేసిండు. ఎవరు మన కేసీఆర్ సార్ ఎంతో కష్టపడి మామూలు ఉద్యమం సార్, చాలా ఉద్యమం చేసి తెచ్చిన మన కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయకుండా ఈ రోజు ప్రజలు ఎంత మంచిగా ఉన్నామంటే ఈ 10 ఏళ్ళలో చాలా చక్కగా ఉన్నాం. ఇప్పుడు బాధపడుతున్నాం సార్. సంవత్సరానికి ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తారని ఎదురు చూస్తున్నాం సార్. ఎదురు చూస్తున్నాం. ఈ గవర్నమెంట్ దొంగ గవర్నమెంట్ సార్.
ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు ఏదో బూటకము హామీలు ఇచ్చేసి 2000 అమ్మాయికి 18 ఏళ్ళ నిండిన అమ్మాయిలకు 2500 స్కూటీ వస్తలేవు, స్కూటీలు ఇస్తా అని, ఇంకా ఎన్నో రకాలు చెప్పిండు. వికలాంగులకు 6000 ఇస్తా అని, పింఛన్లు 4000 ఇస్తా అని, ఒక ఇంట్లో 2 పింఛన్లు ఇస్తా అని. ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే వరకు ఒక ఇంట్లో ఒకటే పింఛన్ ఉండే, 2200 ఉన్నది 2000 చేసిండు. కేసీఆర్ నమ్మిరు అప్పుడు పబ్లిక్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కేసీఆర్ వచ్చేటివి అట్లా ఉంటాయి, నేను ఎక్స్ట్రా ఇస్తా అని ప్రజలను నమ్మించిండు. జనాలు తప్పుగా సార్. మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అంటే ఉన్నదానికి ఎక్కువ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సార్ రేవంత్ రెడ్డి గొప్ప అవకాశం ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతుండు. ఏడవైనా కేసీఆర్ తిట్టుకోవడం, రోజు మొత్తం కేసీఆర్ ను మాట్లాడుతూ, కేసీఆర్ ను మనం ఏదైనా కష్టం వస్తే దేవుని మాట్లాడతాం, దేవుడా నాకు ఇది చేస్తే బాగుండు అంటే రోజు పొద్దుగా లేసి కేసీఆర్ ని తప్పుతున్నాడు, దేవుడిలాగా కేసీఆర్ ను చూస్తున్నాడు. కేసీఆర్ తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చి ఏం సాధిస్తారని ఇంతకుముందు అన్నారు, కానీ తెలంగాణ వచ్చినందుకే రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. లేకపోతే మినిస్టర్ కూడా కానడు సీఎం అయ్యిండు ఈరోజు. కానీ కేసీఆర్ ను రోజు కాలు కడిగి మొక్కాలి రేవంత్ రెడ్డి, కానీ ఆయన మొక్కడు అనవాళ్ళు ఎట్లా చేశాడండి. తెలంగాణ వచ్చింది, తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రలో కలుపుతాడా, ఏపీలో కలుపుతాడా, ఆపుతాడా? తెలంగాణ సెక్రటరియట్ కట్టిండు, తెలంగాణ సెక్రటరియట్ కూలుస్తాడా? రేవంత్ రెడ్డి తెలంగాణ కేసీఆర్ అనవాళ్ళు ఎట్లా తీసాడు. కృష్ణా నుంచి వాటర్ కొడంగాలో కోసి తెలంగాణ మొత్తము ఇంటికి నల్లా ఇస్తా అని చెప్పిన మంచి వ్యక్తి కేసీఆర్. ఒకసారి నల్ల వాటర్ లేక పబ్లిక్ చాలా ఇబ్బంది, బిందెలు పట్టుకొని చేస్తున్నట్టు. 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాడు సార్. 2 లక్షల లోపు ఎంత ఉన్నా రుణమాఫీ అన్నాడు. మాకు 3 లక్షలు ఉంది సార్. 2 లక్షల వరకు చేయొచ్చు, 1 లక్ష మేము కట్టుకుంటాం కదా. ఇట్లా ఎంత మంది రైతులు బాధపడుతున్నారు సార్. మోసం చేసి 2 లక్షల వరకు రుణమాఫీ అంటే మాకు ఒకటే రేషన్ కార్డు ఉంది సార్. ఒకటే రేషన్ కార్డులో మాకు 3 లక్షలు ఉన్నాయి, అమ్మకు ఆయన కలిసి 3 లక్షలు ఉన్నాయి అన్నప్పుడు 2 లక్షలు మాఫీ చేయాలి కదా సార్. 1 లక్ష మేము కట్టుకుంటాం. ఆనవాళ్ళు చేస్తా అంటుండే కానీ ఈయన పరిపాలన చేసేటువంటి సెక్రటరేట్ కేసీఆర్ కట్టిండు. మరి ఎప్పుడు కూలగొట్టి మళ్ళీ కొత్త దాన్ని ఎప్పుడు కడుతున్నావు? ఒకటి. రెండోది, తెలంగాణ ఉద్యమం స్థాపించి ఆంధ్ర నుంచి తెలంగాణను విడగొట్టిండు కదా. ఎప్పుడు మళ్ళీ ఆంధ్రలో ఎప్పుడు కలుపుతావు? మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? ఎన్నో పిల్లలకు సంక్షేమ హాస్టల్ చేసి సుమారుగా 1000 హాస్టల్ పెట్టిండు. మరి హాస్టల్ని తీసేసి ఎప్పుడు పెడుతున్నావు? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన ఆనవాళ్ళు దూసేయడం ఆయన జాగీర్ కాదు, ఆయన తోటి కాదు. రెండోది ఏమంటున్నానంటే, నేను ఒక రైతు బిడ్డను, ఈ నల్లమల బిడ్డను, నేను నల్లమల పులిని అనుకుంటున్నా కానీ ఈయన నల్లమల పులి కాదు. ఈ ఏరియాలో పుట్టడం మా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈయన కమిషన్ల పిల్లి, ఈయన ఏమి చేయలేడు. ఆ ఇంట్లో ఉండి పిల్లి ఎట్లయితే ఉంటుందో ఆయన ఉన్నటువంటి పరిపాలనల కమిషన్లు తీసుకొని కమిషన్ల ద్వారా బతకడము, ఈయన కమిషన్లు వసూలు చేసి ఢిల్లీకి పంపించడం తప్ప ఈయన వల్ల మన తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు. రైతులు ఇప్పటికే నష్టపోయారని అందరికీ తెలుసు. గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరిని కదిలించినా కూడా ఈయన వల్ల మేమందరం నష్టపోయినాము. సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. రేపు రాబోయే 3-4 ఏళ్ళు కాదు, రేపు లోకల్ ఎలక్షన్లు వస్తే వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తారు అనేది మీరు కళ్ళారా మీరు చూస్తారు. గత 3-4 నెలల్లో చూస్తారని మీకు చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా చెప్తున్నారు, సీఎం హోదాలో ఉండి సీఎం కుర్చీకి విలువ ఇవ్వకుండా అంటే ఢిల్లీలో ఏం చెప్తున్నాడు, నాకు ఎవరు ఆఫీసర్లు వినట్లేదు, నాకు కుర్చీనే చూస్తున్నాడు అంటే ఈయన భయంలో పడిపోయాడు. నా కుర్చీ ఎవడు విక్తాడా అని నాకు చెప్పి వేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనమాలు ఎప్పటికి దూర్చేయడు. చిరస్థాయిగా కేసీఆర్ ఉన్నంత వరకు, తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఎప్పుడు మర్చిపోరు. ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు దూర్చేసి అంటాడు కదా, ఆనవాళ్ళు దూర్చేయడం పక్కకెట్టండి. ఇప్పుడు ఉన్నవి రైతుల రుణమాఫీలు కానీ, ఇప్పుడు రైతు భరోసా కానీ, ఇంకొకటి రైతులకు గిట్టుబాటు ధరలు కానీ అవొక్కటి అయితే మంచిగా చేయమను. ఇంకోటి ఆడపిల్లలకు ఇస్తున్న 2500 కానీ, ఇక వృధా పింఛన్లు కానీ 4000 కానీ ఆ ఒక్కటి చేతగా అన్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు ఎలా దూరగలరు? ఇప్పుడు వాటర్ కాడికి వస్తే, ఇంట్లోకి వస్తే, నల్ల కాడికి వస్తే కేసీఆర్ యాడికి వస్తుంది. ఇప్పుడు కాలువల కాడిపోతే కేసీఆర్ యాడికి వస్తుండు. ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి ఏడ చూద్దామంటే కేసీఆర్ ఆనవాళ్ళు అని చూడడానికి అంతరం కాదు.